ఒకటి పాలు తెల్లు ప్రవహించే దేశానికి నడిపించడానికి కోసం ప్రభు దిగి వస్తాడు. రెండవదిగా ప్రియులారా, లోకంలోనికి నేను వెలుగై వచ్చి ఉన్నాను. ఎందుకంటే నన్ను నమ్మిన వాళ్ళు, నన్ను విశ్వసించిన వాళ్ళు చీకట్లో ఉండకూడదు, వాళ్ళు వెలుగై ఉండాలని నేను వెలుగుగా దిగి వచ్చాను. మనం ఆరాధించే దేవుడు నిజమైన వెలుగు. ఎవరండి మన దేవుడు? వింటున్నారా నాన్న? వినాలి. మన దేవుడు ఎవరండి? నిజమైన వెలుగు. ఆయన మన మీద ఉదయిస్తాడు. లోకమంతా చీకటి ఉన్నప్పటికీ మన మీద వెలుగు ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఫోటోలు తీసే వాళ్ళకి తెలుసండి, ఫోటోలు తీసేటప్పుడు మీరు ఫోటోలు తీసుకునేటప్పుడు మన చుట్టూ ఉన్న ఏరియాని డార్క్ చేసి మనల్ని మాత్రం ఫోకస్ చేస్తే మనం మాత్రం చక్కగా కనబడతాం. చుట్టూ ఉన్న అవన్నీ కూడా కొంచెం డిమ్గా మారిపోతుంది. మనం మాత్రమే ఆ ఫోటోలో ఫోకస్ అవుతాం. ఫోటోలు తీసేవాళ్ళకి తెలుసు. అందరికీ వచ్చి ఫోటోలు తీయడం. మొన్న ఇజ్రాయెల్కి ఒక ముసలావిడ వచ్చింది, ఆమెకు వయసు ఒక 70 సంవత్సరాలు ఉంటుందేమో. ఆమె వీడియోలు తీస్తుంది. అప్పుడు నేను అనుకున్నాను, మనకన్నా ఆమె మేలు కదా అనిపించింది. ఆమె కెమెరా ఒకటి తీసుకొని ఇట్లా, మరి దాంట్లో ఏమేమి పడిందో మనకు తెలియదు, కానీ మొత్తం మీద తిప్పేస్తుంది. వయసు 70 ఏళ్ళు ఉంటుంది. అంటే అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. మనం ఆల్రెడీ దేన్నైతే ఫోకస్ చేస్తామో అది బ్రైట్గా బయటికి కనిపిస్తుంది. ఏదైతే మనం ఆల్రెడీ ఫోకస్ చేయకుండా ఉండాలి, అది కొంచెం డార్క్ అయిపోవాలి అని మనం అనుకున్నప్పుడు అది ప్రభు మనల్ని ఫోకస్ చేస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా. వెలుగు మన మీదకి వచ్చినప్పుడు మనమే ఫోకస్ అవుతాం. పక్కన వాళ్ళని చూసి చెప్పండి ఈ మాట, మీరే ఫోకస్ అవ్వాలి. మీ స్కూల్లో నీవే ఫోకస్ అవ్వాలి, మీ ఇంట్లో నీవే ఫోకస్ అవ్వాలి. నీ మీద దేవుని మహిమ దిగి రావాలి. నీ మీద ఆయన ఉదయకాంతి ఉదయించాలి. ఆయన మహిమ నీ మీద ఉదయించాలి. హల్లెలూయా. ఆటోమేటిక్గా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వీక్ అవుతారు, నీవేమో బ్రైట్ అవుతావు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. నీ చుట్టూ ఉన్న వాళ్ళు వీక్ అవుతారు, నీవు స్ట్రాంగ్ అవుతావు. నిన్ను స్ట్రాంగ్ చేయడానికి కోసం, నిన్ను బలపరచడానికి కోసం, నిన్ను గణపరచడానికి కోసం ప్రక్కన ఉన్న వాళ్ళందరూ కూడా ఇటు కొంచెం వాళ్ళు డిమ్ అయ్యేటట్లుగా ప్రభువే చేస్తాడు. కాకపోతే వాళ్ళతో మనం ఏడ పోటీ పడతాం చెప్పండి. కొంతమంది ఉంటారు, అమ్మో ముందు పరిగెత్తుతుంటారు. మనమేమో మాట్లాడలేం, పరిగెత్తలేం. దేవుడు, ఒరే నీవు ఇట్లుంటే ఎట్ట బతుకుతావురా నాయన, పిచ్చోడ్లాగా ఉన్నవే, తెలివి లేని వాడిలాగా ఉన్నవే అని చెప్పి ఇట్రాన్ని మనల్నే ఫోకస్ చేసి చుట్టూ డార్క్ అంటే వాళ్ళందరినీ కొంచెం ఏంటంటే వాళ్ళలో కాంతిని తగ్గించి, భూమిని చీకటి కమ్ముతుందంట, జనములను కటిక చీకటి కమ్ముతుందంట. నీ మీద మాత్రం ఆయన వెలుగు, ఆయన ఒక మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. రాజుగారికి ఒక కళ వచ్చిందండి. ఆ కళకి భావం చెప్పేవాళ్ళు ఆ దేశంలో లేరా? ఇప్పుడు మిమ్మల్ని అడిగినా మీకు ఒక కళ చెప్తాను, వెంటనే దానికి చెప్పేవాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఒక తెల్లటి భవనం, ఆ భవనం నిండా పావురాలు ఎగురుతున్నాయి అని అనుకోండి. వెంటనే మీరు చెప్పేస్తారు, పావురాలు అంటే పరిశుద్ధాత్మ అన్నయ్యా అంటారు. ఆ భవనం అంటే దేవుని మందిరమే అన్నయ్యా అంటారు, చెప్పేస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఒక కాంపౌండ్ కనబడుతుంది, ఆ కాంపౌండ్లో నాకు ఆ ముళ్ళ పొదలు కనబడుతున్నాయి అని అనుకోండి. వెంటనే ముళ్ళ పొదలు అంటే తెలీదండి, లోకాశలు అని ఏదో ఒకటి చెప్తారు, మొత్తం మీద ఏదైనా చెప్పేస్తారు. ఇంకోటి, ఒక అనకొండ పాము వచ్చింది అని నేను అన్నాను అనుకోండి, అన్నయ్య అది సైతాన్ అన్నయ్య అంట చెప్పేస్తారు. ఎవరైనా పెద్ద విషయం కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కళలకు భావాలు మీరే చెప్పేస్తుంటే మరి ఆ రోజులో సకల విద్యను అభ్యసించిన పెద్ద మేధావులు ఉన్నారు అక్కడ. దానియేలు ఎవరండి? మొన్న వచ్చాడు, ఒక బానిస కుటుంబానికి చెందినవాడు, బానిసగా తీసుకొచ్చిన గుంపులో ఒకడు. దానియేలు ఏం పెద్ద స్పెషల్ ఏం కాదు, ప్రత్యేకమైన వాడు కాదు. చాలామంది యవనస్తులు, వాళ్ళలో ఒకడు దానియేలు. అప్పటికే అన్ని రంగులు ఆరితేరి రాజుగారు ఎన్నో కళలు కంటే దానికి భావాలు చెప్పి, ఎన్నో క్యాలిక్యులేషన్ ఉంటుంది వాళ్ళకి, అన్ని శాస్త్రాన్ని అధ్యయనం చేస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్. చాలామంది ఉన్నారు. కానీ దానియేలు ఇప్పుడు వెలుగులోకి రావాలంటే దేవుడు ఏం చేశాడు తెలుసండి? కళ కన్నాడు కదండి ఆ రాజు, ఆ కళను మర్చిపోయేటట్లు చేశాడు. నీకు ఆ పోస్ట్ ఇవ్వడానికి కోసం ఏదైనా చేస్తాడు ప్రభు. ఆమెను చెప్పండి గట్టిగా. నీకు ఆ స్వాస్థ్యాన్ని ఇవ్వడానికి కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. అంతే, ఒక స్వాస్థ్యం లేకపోతే ఒక భూమి కొనాలనుకుంటావు, అది ఎంతో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సడన్గా ఒక రూమర్ స్ప్రెడ్ అవుతుంది అనమాట. ఏమనంటే అక్కడ నీళ్ళు లేదండి, అది పనికిరాదండి అని ఏదో రూమర్ స్ప్రెడ్ అయ్యి ఆల్రెడీ 10 లక్షలు ఉండేది నీకు 50,000కే వస్తుంది. నీవు ఆ స్థలంలో అడుగుపెట్టిన తర్వాత ఆ రేట్ ఏమో 20 లక్షలకు పోతుంది. ఏమైనా చేస్తాడు దేవుడు.
ఒక ఇల్లు కొనాలనుకుని ఉంటావు, ఒకటే రూమర్, దెయ్యాల కొంపంట, అది దెయ్యాల కొంపంటాగా అక్కడ గజ్జల సౌండ్ అని ఏదో ఒక రూమరు స్టార్ట్ అయ్యి ఉంటుంది అనమాట. నువ్వు పుట్టించింది కాదు, ఎవరు పుట్టించుంటారు. అది అది 20 లక్షలు 25 లక్షల ఇల్లు అయి ఉంటుంది. కానీ అయ్యో దెయ్యాల కొంపంట, అక్కడ దెయ్యాలు తిరుగుతాయి అంటే రాత్రులు ఎవరో తెల్లచీర కట్టుకొని తిరుగుతూ ఉంటారు, ఎవరో ప్రార్థన వాళ్ళు తిరిగి ఉంటారు అక్కడ ఆ టైంలో. మొత్తం మీద ఇదైపోతే 25 లక్షలు అంటూ ఉంటారు. నాది వాస్తవంగా 25 లక్షలన్నా మాకు వాళ్ళు 6 లక్షలకి ఇచ్చేసారన్నా. నీ వెళ్ళి 6 లక్షలు పెట్టి ఆ ఇల్లు కొని రిజిస్ట్రేషన్ అయ్యి ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏంటండి ఆ చుట్టుపక్కల ఇళ్ళలో వచ్చేసిందండి. ఇప్పుడు దాని వాల్యూ ఒక 2 సంవత్సరాలు అవ్వలేదు, ₹1,00,00,000 వెళ్ళిపోయింది. 6 లక్షలు కొన్నారు, ₹1,00,00,000 వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అన్న ఆ రోజు కానీ మేము కొనకపోయి ఉంటే, ఇప్పుడు మనం కొన్నాం, గుడార్ల పండగకి స్థలం కొన్నాము ఏంటండి, మామూలుగా ఒక ₹1,00,00,000 అట్లా కాస్ట్ పెట్టి కొన్నాము. 1 ఎకరా అట్టుంటుంది, దగ్గర 90 లక్షలు 80 లక్షలు ₹1,00,00,000 అట్లా ఒక్కొక్క బిట్, ఒక్కొక్క ఎకరా ఒక్కొక్క రేట్లో అలా కొన్నాం మేము అప్పుడు. ఇప్పుడు రేట్లు పెరిగిపోయిందంట. వాళ్ళు వచ్చి కొంతమంది అంటున్నారు, ఇప్పుడు అది మాకు ఇవ్వండి, మీరు కొన్న ఆ ఎకరానికి ఇప్పుడు 3 కోట్లు 4 కోట్లైనా ఇస్తామంటున్నారు. మనం ఇవ్వమనుకోండి, అది వేరే విషయం. అప్పుడు మేము కొనేటప్పుడు తగ్గింది, ఇప్పుడు పెరిగింది. రేపు ఇంకొంచెం మేము కొనాలి కదండి, అప్పుడు అది తగ్గుతుంది మరలా. ప్రైజ్ ది లార్డ్. తగ్గేదాకా నేను కొన్ను, తగ్గిన తర్వాత కొంటాను. నేను కొన్న తర్వాత మరలా పెరుగుతుంది. నేనంటే మనం కొన్న తర్వాత మరలా పెరుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ప్రభు మనల్ని ఫోకస్ చేస్తాడు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా 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 చప్పట్లు కొడుతూ గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా.